మన జీవితంలో అనుకోని కష్టాలొచ్చినప్పుడు ఏం చెయ్యాలి? దీనికి సమాధానం మన గొప్ప ఇతిహాసం రామాయణంలోనే ఉంది. లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. ఈరోజు మనం సహనం యొక్క శక్తి గురించి తెలుసుకుందాం. చూడండి, జీవితం ఒక్కోసారి మనల్ని ఊహించని మలుపు తిప్పుతోంది కదా. అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటున్న టైంలో దిఢీర్ని ఓ పెద్ద సమస్య వచ్చి పడుతోంది. మరి అప్పుడు ఏం చెయ్యాలి? ఎలా నిలబడాలి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం రాముడి కథనే చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అయోధ్య అంతా పండుగల్లా ఉంది. ప్రజలంతా వాళ్ల ప్రియమైన రాముడు రాజు కాబోతున్నాడని సంభరాల్లో ఉన్నారు. రాముడు కూడా సింహాసనమెక్కేందుకు రెడీగా ఉన్నాడు. కాని విధి వేరేలా ప్లాన్ చేసింది. సింహాసనం ఎక్కాల్సిన రాముడికి ఏకంగా 14 సంవత్సరాల వనవాసం విధించబడింది. అంటే ఒక్క క్షణంలో ఆ యువరాజు జీవితం మొత్తం తలకిందులైపోయింది. అయినా సరే రాముడికి కోపం రాలేదు, నిరాశపడలేదు. ఆయన ముఖంలో చిన్న మార్పు కూడా లేదు తెలుసా. చాలా ప్రశాంతంగా ఒక చిన్న చిరునవ్వుతో తండ్రి ఆజ్ఞను స్వీకరించాడు. ఎందుకంటే రాముడికి ఒక విషయం తెలుసు: సింహాసనం కన్నా ధర్మమే గొప్పది. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని ధర్మం, మనం నడిచే మంచి దారి, అదే శాశ్వతం. చూసారా, రాముడి కథ మనకు నేర్పేది ఇదే: సహనం. కష్టాల్లో ఓర్పుతో, ఆత్మనియంత్రణతో ఉండటం మనల్ని బలహీనుల్ని కాదు, ఇంకా బలవంతుల్ని చేస్తుంది. అదే అసలైన బలం. సో పాయింట్ ఏంటంటే, శ్రీరాముడు తన జీవితంలో వచ్చిన అంత పెద్ద పరీక్షనే ప్రశాంతంగా ఎదుర్కొన్నప్పుడు మన సమస్యలు ఎంత పెద్దవైనా సరే మనం మాత్రం ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేం? ఆలోచించండి. రాముడు ఈ సహనం మనందరికీ స్ఫూర్తినిచ్చిందనే అనుకుంటున్నాను. ఈ మంచి మాటను మీ ఫ్రెండ్స్తో కూడా పంచుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం లక్కీ స్పిరిచువల్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.